నమస్తే మాస్టారు. నా పేరు కుమార్ అండి. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నిన్న మనం ఒక వీడియో చేసాం కదా, అంటే ఇండియా నుంచి రిక్రూటర్స్ బ్రదర్స్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. అదేంటి, ఇన్సైడ్ యుఎస్ఐటీ మార్కెట్ ఇండియన్ రిక్రూటర్స్ రివీల్ ది ట్రూత్ F1 OPT అండ్ H1B అని. దాని కంటిన్యూషన్ అనమాట. అది చూసాక మనకి కొంతమంది ఫాలోవర్స్ కాల్ చేశారు. ఆ పాయింట్స్ చెప్తున్నానండి. H1B ఇన్కమ్ మీకు తెలుసు కదా, ఒక ఆయన H1B మీద 6 నెలలు జాబ్ లేకుండా ఉండి సూసైడ్ చేసుకుని చనిపోయారు రీసెంట్లీ. ఇంకొక నేను ఆ వీడియోలో చెప్పాను, 700K పెట్టి ఇల్లు కొన్నాడు ఒక H1B. అతను ఇండియా వెళ్ళిపోయాడు. అంటే 700K పెట్టి ఇల్లు కొన్నాడండి. ఒక 500Kకే ఇల్లు వెళ్తుంది. మిగతా 200K ఈడు పే చేయాలన్నమాట. అంటే బ్యాంక్రప్సీ ఫైల్ చేయాలి. చేస్తే మొత్తం జీరో అయిపోతుంది. అంటే ఇండియా టర్మ్స్లో దాన్ని ఐపీ పెట్టడం అంటారు. పెడితే ఏమవుతుందంటే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఇస్తారంటే మీరు $1000 కట్టాలన్నమాట. అలా 2008 రెసిషన్ చూసి ఉండరు చాలామంది. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇల్లులు వదిలేసి కాళ్ళు వదిలేసి ఇండియా వెళ్ళిపోవడం. ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో అమెరికా మళ్ళీ ఉందండి. నెక్స్ట్ 2 monthsలో చాలా జాబ్స్ పోతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్టర్ అని మనకి ఒక ఆయన కాల్ చేసి చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇల్లులు కొన్నవాళ్ళు, రెంట్ సేవ్ అవుతుందని ఇల్లు కొన్న వాళ్ళందరూ బొక్కేశారు. ఇప్పుడు నిన్న కూడా ఇన్స్టాగ్రామ్లో ఎవరో మనకు వీడియో పంపారు. అదేంటంటే, మీరు ఇల్లు కొన్నారు, మీకు 2 నెలలు జాబ్ లేదు, మీకు ఏదో కార్ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు పోయాయి అనుకోండి, నెక్స్ట్ ఏంటి పరిస్థితి, మార్ట్గేజ్ ఎలాగా, లేకపోతే మీరు చనిపోయారనుకోండి, మీరు మళ్ళీ ఎవరికి చెందాలి ఇలాంటివన్నీ రాసుకున్నారా, అలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు ఇల్లు ఓనర్ అయితే. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి ఆ వీడియోలో. ఈ పాయింట్స్ కూడా ఆయన చెప్పారు అన్నమాట. ఇంకోళ్ళు ఎవరితో కూడా వీడియో పంపారు. వాడు ఏం చేశాడంటే, ఎంఏ స్టూడెంట్ ఒకటి కాలిఫోర్నియాలోనే ఎక్కడో చదివేట. వాడు చదివి నా వీడియోలోనే కంటెంట్ చెప్పేస్తున్నాడు మాస్టరు. కాకపోతే స్క్రీన్ షాట్స్ మనం చూపించాము, ఆయన చూపించలేదు. పక్కన పెట్టుకుని చదివేసి ఆయన సొంతంగా చెప్తున్నాడు. దల్లాస్లో ఇల్లు కొనకుండా ఏదో అని ఆయన అన్నారు. ఇది మనకు సబ్స్క్రైబర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకోటి కూడా చెప్పారు. అదర్వైజ్ ఆల్సో నాకు తెలిసింది, యుఎస్లో ఉన్న ప్రతి అమెరికన్ కార్పొరేషను, ప్రతి అని జనరలైజ్ చేసే కన్నా మెజారిటీ ఇండియాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. స్టెల్లాంటిస్ కానీ, గూగుల్ కానీ, ఫోర్డ్ కానీ, యూ నేమ్ ఇట్. అంటే మనం ఈ దిక్కుమాలిన ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీలకు అవుట్సోర్సింగ్ ఎందుకు ఇవ్వాలి? అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా, మైంట్రీ ఉన్నాయి కదా, ఎల్ఎన్టీ. ఈ నా గొడుగులకి ఎందుకు ఇవ్వాలి? మనమే ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఇండియాలో మనమే తక్కువగా హైర్ చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్లోకి అమెరికన్ కార్పొరేషన్స్ వచ్చేసిన మూలన ఇక్కడ జాబ్స్ లేవండి, తగ్గిపోతున్నాయి. సో ఒక అమెరికన్స్కి ఇక్కడ 250K ఎందుకు ఇవ్వాలి? ఇండియాలో 50K ఒకటి పని చేస్తున్నప్పుడు, ప్లస్ గుడ్ చాకరీ చేస్తారు కదా, వీకెండ్స్ పని చేస్తారు కదా అనే కాన్సెప్ట్లో ఒకటి స్టార్ట్ చేశారండి. 2 ఆఫ్షోర్కి వెళ్ళిపోయారు కదా, కంట్రోల్ F కొట్టి రిక్రూటర్స్ అందరూ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు జావా అని ఉందనుకోండి, జీసీపీ ఉందనుకోండి, క్లౌడ్ ఉందనుకోండి, రెజ్యూమ్లో ఎన్నిసార్లు ఉందని కొడతారు కంట్రోల్ F. ఒక రెజ్యూమ్కి 6 seconds మించి ఎక్కువ స్పెండ్ చేయలేరండి. ఒక అమెరికన్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చిన 150 రెజ్యూమ్స్ వస్తాయి. అందుకని కంట్రోల్ F కొట్టి లేపేయడంతో వీళ్ళు, ప్లస్ ఏఐ టూల్స్ వాడడం, అప్లికేషన్ ట్రాకింగ్, వీటిలన్నిటికి ఏంటంటే కీవర్డ్స్ ఉండాలి. ఇప్పుడు 1 page ఉన్న అమెరికన్ రెజ్యూమ్లో ఎన్నిసార్లు ఉంటుంది కంట్రోల్ F? సో అంచేత కూడా, సో దానికి మళ్ళీ వీళ్ళు హెడ్ హంటర్స్ అని పెట్టుకొని, ఆ హెడ్ హంటర్స్ ఏం చేస్తారంటే రైట్ క్యాండిడేట్స్ని ఎదుగుతారనమాట. ఒకవేళ రైట్ క్యాండిడేట్ కాదు సార్ అని చెప్పినా కూడా వీ వాంట్ ఇంటర్వ్యూ దెమ్మని వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్, వాళ్ళు మనకి ఎంతవరకు పనిచేస్తారు, ఇలాంటివన్నీ చూసి ఒక హెడ్ హంటర్కి $35,000 చార్జ్ చేస్తారండి ఒక రెజ్యూమ్కి రైట్ క్యాండిడేట్ని ఇవ్వడానికి. ఒకవేళ అర్జెంటు రైట్ క్యాండిడేట్ కావాలి అంటే రిఫరల్ బోనస్ ఇస్తామని, ఇవి ఇస్తామని కూడా చెప్పి వాళ్ళ దానికి తీసుకోవడానికి జరుగుతుందండి. ఇంకో విషయాలు ఇది మనం చెప్పచ్చో లేదు వీడియోలో, April 2 నుంచి మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు టారిఫ్స్ విధిస్తున్న మూలాన వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ యాంటీ అమెరికా అయిపోవడం వల్ల, ప్లస్ ఇప్పుడు చూడండి, ఇండియా నుంచి రైస్ ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడికి రైస్ ఇండివిజువల్గా కాదు నేను చెప్పేది, ఇండియా కంట్రీ
సో వాళ్ళు ఎంతైతే తారీఫ్ చేస్తారో మేము అంతే వేస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ గారు అనౌన్స్ చేయడంతో ఆ కంట్రీస్కి బర్డెన్ అయిపోతుంది అనమాట. అది వచ్చి మళ్ళీ కస్టమర్కే పడుతుంది అల్టిమేట్లీ. తర్వాత యెమెన్ మీద ఎక్కడో వార్ చేయడానికి కూడా అమెరికా రెడీగా ఉంది కదా. రష్యా అండ్ ఇరాన్ అన్అఫీషియల్గా ఒకటేగా ఉన్నాయటండి. ఇది మళ్ళీ సబ్స్క్రైబర్ గారు చెప్పింది. అఫీషియల్లీ వాళ్ళు ఒకటైపోతే మళ్ళీ అదొక డ్రాబ్యాక్ అవుతుంది, వార్ సిచ్యువేషన్ వస్తుంది, దాని తర్వాత బోల్డంత ప్రాబ్లమ్స్ వస్తాయి, రెసిషన్. అలాంటప్పుడు అసలు ఇమిగ్రేషన్ ఇష్యూ పక్కన పెట్టేస్తారు వాళ్ళు. తారీఫ్స్, తర్వాత కెనడా, మెక్సికో, యూరోప్ వీళ్ళందరితో కూడా ప్రజెంట్లీ అమెరికాకి టైఅప్స్ అంత ఇదిగా లేవు కాబట్టి వాళ్ళ వల్ల కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దట్ ఆల్సో ఇంపాక్ట్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ రెసెషన్ అని చెప్పారనమాట. సో అదే నేనేదో ఫస్ట్ పోస్ట్ ఏదో చెప్పాను, తర్వాత ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉన్నాయటండి. సో ఇంపాక్ట్ ఉంటాయి, బట్ నెక్స్ట్ 2 to 3 months కేర్ఫుల్ ఉండండి. అది మాస్టర్ చెప్పాలనుకున్నది. నేను చెప్పాను కదా, మన రిక్రూటర్ బ్రదర్స్ చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. అంటే మల్టిపుల్ అమెరికాలో 6 జాబులు చేసే F1 OPT వాళ్ళు ఉన్నారు, H1B వాళ్ళు ఉన్నారు. 3 జాబులు చేసే F1 OPT H1Bలు ఉన్నారు, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉన్నారు, US సిటిజన్స్ ఉన్నారు. జాబులు లేకుండా ఉన్న H1Bలు ఉన్నారు, జాబులు లేకుండా ఉన్న F1 OPT వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉన్నారు, US సిటిజన్స్ ఉన్నారు, అమెరికన్ సిటిజన్స్ ఉన్నారని. అది అమెరికాలో ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. వెరీ భయానకమైన పరిస్థితుల్లో ప్రజెంట్లో ఐటీ మార్కెట్ అయితే ఉందండి. అలాగే అందరికీ కొంచెం గజిబిజ వణుకుతున్నారని అనుకోవాలి, ఎందుకంటే షేకీగా ఉన్నారు. ఏమవుతుంది నెక్స్ట్ అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు కనుక అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికా వస్తుంటే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీ చేతిలో ఉండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలనని భావించినట్టయితే అక్కడ మీకు వచ్చే 1 crore శాలరీ జాబ్ రిజైన్ చేసారండి. అదర్వైజ్ మీరు లిటరల్లీ గెట్ స్క్రూడ్ అప్ హియర్ అనమాట. ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.